స్వాగతం బతుకు చిత్రానికి. పుష్కర ఘాట్ల దగ్గర భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటే వారిని ఒక పద్ధతి ప్రకారం నియంత్రించడం కూడా చాలా కీలకం. ఎందుకంటే పుష్కరాల సందర్భంగా చాలామంది వివిఐపీలు వస్తుంటారు. పోలీస్ సెక్యూరిటీ డ్యూటీలో భాగంగా బిజీగా ఉంటారు. అలాంటప్పుడు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారిని గైడ్ చేయడం చాలా కీలకం. ఈ పనిలో భాగంగానే పలు స్వచ్ఛంద సంస్థలు తమ వాలంటీర్లను రంగంలో దింపాయి. ప్రతి ఒక్కరు వచ్చి అడుగుతున్నారు, ఎక్కడికి వెళ్ళాలి, గుడి ఎక్కడ అని అడుగుతున్నారు. నాకు చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ చాలామంది మా మాటలు వినడం నాకు ఇంకా చాలా ఆనందంగా కనిపిస్తుంది. ఇది ఇక్కడి బ్యాచ్ అలాగా, ఇది బ్యాచ్, ఇది మా డ్రెస్, మా యూనిఫామ్. విజిల్ అందరినీ అలర్ట్ చేయడానికి, ఎవరెవరు రావద్దు, డేంజర్ జోన్స్ వాళ్ళని రావద్దని అలర్ట్ చేయడానికి ఈ విజిల్. ఇది మా డ్రెస్ కోడ్, ఓన్లీ టీ షర్ట్, క్యాప్. మాకు సన్లో పని చేయాలి కాబట్టి క్యాప్ కూడా ఇచ్చారు. ఇక్కడ మేము మార్నింగ్ 5 to ఆఫ్టర్నూన్ 5 వరకు చేస్తాము. తర్వాత ఇంటికి వెళ్ళి వేరే టీం వస్తారు. ఇది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. గోదావరి జలాలు కలుషితం కాకుండా ఉంచేందుకు కొందరు యువత పుష్కర ఘాట్ల దగ్గర డ్యూటీ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యూత్ అందరూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు. వీరు భక్తులు పగలగొట్టిన కొబ్బరికాయ ముక్కలను నీటిలో పారేయకుండా ఆపుతున్నారు. అట్లాగే భక్తులు షాంపూలను, సబ్బులను వాడకుండా ఆపుతున్నారు. ఇంకా ఎవరైనా వృద్ధులు ఒంటరిగా వచ్చినట్లయితే వారు పుణ్యస్నానం చేసేందుకు సహాయపడుతున్నారు. ఈ పుష్కరాల క్యాంప్కు మేము గోదావరికి వచ్చినాం. అయితే ఈ పుష్కరాలు అయిపోయే వరకు మేము ఇక్కడే ఉండి అందరికీ సర్వీస్ చేస్తాం. ఎలా అంటే ముసలి వాళ్ళను నదిలోకి తీసుకురావడం కానీ, వాళ్ళకు హెల్ప్ చేయడం, ఇక్కడ వాటర్ పొల్యూషన్ కాకుండా, మరియు అలాగే ఇక్కడ కొబ్బరికాయలు ఇందులో పడేస్తే అందరికి కుచ్చుకుంటాయి కాబట్టి అలా కొట్టద్దామని చెప్పడం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం. నేను కరీంనగర్ నుంచి వచ్చాను, వివేకానంద డిగ్రీ కాలేజ్. నేను అంటే ఇక్కడ ఎన్ఎస్ఎస్ వాలంటీర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ పుష్కరాల కోసం వచ్చాను. అంటే ఇక్కడ ప్రజలకు సేవ చేయడానికి మేము వచ్చాము. ఇది నేను విజిల్ అనేది అంటే ఇట్లా విజిల్ కొట్టినప్పుడు అందరూ ఇలా ఇటువైపు చూస్తూ ఉంటే ఇట్లా సైగా చేయొచ్చు, అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి అని. అందుకనే విజిల్ పెట్టుకున్నాము. మాది కరీంనగర్ జిల్లా. మేము కాలేజ్ స్టూడెంట్స్, డిగ్రీ కాలేజ్, మాది వివేకానంద డిగ్రీ కాలేజ్. మేము అక్కడి నుంచి ఇక్కడికి ప్రజలకి సర్వీస్ చేయడానికి వచ్చాము. ఇక్కడ పుష్కరాలు అయిపోయేదాకా మేము ఇక్కడే ఉంటాం. ఇక్కడ మా సర్వీస్ ఏంటంటే వాటర్ పొల్యూషన్ కాకుండా చూసుకోవడం, ఎవరికైనా హెల్ప్ చేయడం, అండ్ ఎవరైనా రెస్క్యూ చేయడం, ఎవరైనా అక్కడ డెప్త్కి వెళ్ళకుండా ఇది వాళ్ళకి మేము సజెషన్స్ ఇస్తూ ఉంటాం ఇక్కడ. అండ్ మేము ఇక్కడే ఉంటాం పుష్కరాలు అయిపోయేదాకా కూడా. పర్యావరణం కాలుష్యం కాకుండా మేము ఎన్ఎస్ఎస్ తరఫున ఇట్లా ప్లాస్టిక్ కవర్స్ తోటి వాళ్ళు అన్నీ వదిలిపెడతా ఉంటారు. వీటిని ఇక్కడ నీళ్ళలోంచి తీసి బయటికి ఒడ్డు మీద పడేస్తాము. అక్కడ డస్ట్బిన్లో వేసేస్తాము. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. అట్లనే సోప్స్ కానీ, షాంపూస్ కానీ అవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు. ఆ యూజ్ చేయొద్దు. ఇట్లా వాటర్ పొల్యూట్ అయిపోతుంది. వాటర్ పొల్యూట్ అయితే నానా వ్యాధులు వస్తాయని వాళ్ళని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ. వీరే కాకుండా స్థానిక కాలేజీ విద్యార్థుల నుండి మంచి స్విమ్మర్లను కూడా ఎంపిక చేశారు. వీరంతా గజ ఈతగాళ్లతో కలిసి భక్తులకు సేవలందిస్తున్నారు. ఒకవైపు కేంద్ర ఎన్డీఆర్ఎఫ్ టీం ఉన్నా, మరోవైపు స్థానిక జాలర్లున్నా వీరి సేవలను ప్రభుత్వం వినియోగించుకోవడం విశేషం. వారు చేసే పని ఎంత కీలకమో వారి మాటల్లోనే. తాడవతల వాళ్ళ వెళ్ళే వాళ్ళకి, వాళ్ళని కొట్టుకుపోయే వాళ్ళకి జాకెట్ ఇచ్చేసి వాళ్ళని సేవ్ చేసి ఒడ్డుకు చేర్చడం మా బాధ్యత అండి. అంటే మీరు కాన్స్టెంట్గా వాటర్లోనే ఉంటారా? మార్నింగ్ 5 to 1 వరకు మా షిఫ్టింగ్ అండి. మళ్ళీ 1 నుంచి వేరే షిఫ్టింగ్ ఉంటుందండి. అంటే ఈ వారం రోజులల్లో ఎవరినైనా మీరు కాపాడడం జరిగిందా, హెల్ప్ చేయడం జరిగిందా? ఇద్దరిని సేవ్ చేయడం జరిగింది. ఫస్ట్ రోజు సీఎం వచ్చే రోజున చాలా జనం వచ్చారండి. దానికి ఇలా డోర్ దాసి ఇద్దరు సేవ్ చేయడం జరిగింది. ఒక అతను 50 ఏవో అతను తాత అండి, వాళ్ళు ఏమని చిన్న పాప అండి. నువ్వు చెప్పమ్మా, నీ పేరేంటి? నువ్వు స్టూడెంటా? ఈ స్పెషల్ ఈ టైంలో ఈ పనికి వచ్చావా ఏంటి? నా పేరు ప్రశాంత్. నేను ఇక్కడ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నేను ఇదే
మాకు కరీంనగర్ నుంచి ఆర్డర్ పంపడం జరిగింది. మేము ఇక్కడ కొట్టుకు వెళ్తుంటే కాపాడి మనం సేవ్ చేయడం మా బాధ్యత ఇక్కడ. అంటే నువ్వు స్విమ్మరా, ఛాంపియనా మీ కాలేజీలో? కాలేజ్ కాంపియన్ కానీ మేము అందరం మమ్మల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అందుకోసమే ఇక ఈ విధంగా వచ్చింది. ఎంతమందిని సేవ్ చేశారు? మేము ఎంతమంది చేయాలి, ఇక్కడ అడ్డం ఉంటుంది అంతే, కొట్టుకోవటంలో తీసుకొచ్చి ఒడ్డుకు చేర్చడం అంతే మా బాధ్యత. నా పేరు గణేష్ అండి. మా డ్యూటీ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఎవరైనా కొట్టుకపోతే కాపాడడం మా బాధ్యత. అండ్ ఇంకో విధంగా చెప్పాలంటే ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసుకోవడం. ముఖ్యంగా ఏంటంటే వారు వాటర్ కోసం ముంచుకోవడానికి లోతుకి వెళ్తూ ఉంటారు, మేము ముంచి వాళ్ళకి ఇస్తామండి, అది మా డ్యూటీ. ధర్మపురిలో 16 పుష్కర ఘాట్లు ఉన్నాయి. అందులో 4 ప్రధానమైనవి. ఈ పుష్కర ఘాట్ల దగ్గర నిరంతరం శుభ్రంగా ఉంచడానికి ఇక్కడ ప్రత్యేక సిబ్బందిని నియమించారు అధికారులు. మేము వచ్చి అల్లటికి 6 రోజులే సామి, 6 రోజులే. పొద్దుగాల 6కి వస్తాము, మళ్ళా 2కి పోతాం, మళ్ళీ 2 నుంచి మనుషులు పెట్టుకుంటే మళ్ళీ 10కి పోతాం, 10కు దిగుతుండ్రు. మేము నంబాల నుంచి వెళ్ళి 8 రోజులే రాబట్టి అయితే వరకైతే కొత్తలు ఇవ్వలేదు. 250 ఇస్తానంటాను రోజుకు. మొగలకు 300 అంటాను. ఏమో మరి 300 అంటాను. చేస్తాను ఈ వరకైతే కొత్తలు ఇవ్వలేదు. ఇదే పని చేసినాం, ఊడ్చినేమో గటెర్లన్నీ ఎత్తిపోసినాం, వస్తున్నాం కానీ వరకు పైసలు ఇవ్వలేదు. పైసలు ఇచ్చిన వాళ్ళు వస్తాం కానీ ఏం లేదు. ఒక జోనల్ ఆఫీసర్ తర్వాత మాకు రూట్ ఆఫీసర్కి ఇచ్చారు. మా కింద ఒక 10 మంది కూలీలను ఇచ్చారు ఒక్కొక్క ఏరియాకి. ఆ ఏరియా ఉన్న వాళ్ళందరినీ మేము ఇట్లా క్లీన్ చేపిస్తూ ఉంటాం. ఈసారి ధర్మపురి పుష్కర్ ఘాట్ దగ్గర చేసిన పగడబందీ ఏర్పాట్లతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పుష్కరాలకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మా అన్నయ్య, మా అమ్మ, మా నాన్న అందరం కలిసి వచ్చినాం. చాలా అనువుగా ఉన్నాయి, అన్నీ ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ చాలా హాయిగా ఉన్నాయి. చాలా ఫ్యామిలీతో వచ్చాము హైదరాబాద్ నుంచి, చాలా హ్యాపీగా ఉన్నాయి. ఈ విధంగా కేసీఆర్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేము జగిత్యాల నుండి వచ్చినామండి, రోజు చేస్తున్నాం పుష్కర స్నానం, చాలా హ్యాపీగా ఉంది మాకు. మేము ఫ్యామిలీస్తో వచ్చినాం, రోజు ఫ్రెండ్స్తో వస్తున్నాం. ధర్మపురిలో బాగుంటుంది, అందుకని ఇక్కడ దగ్గర ఇటు వచ్చేసామండి, బాగుంది. భక్తులే కాదు, స్థానికంగా ఉన్న పండితులు కూడా ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు బాగున్నాయని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆరంభంలో తలెత్తిన సమస్యలను పరిష్కరించారని తెలిపారు. ఇంతకుముందు కన్నా మంచిగా ఉంది. ఇంతకుముందు కొద్దిగా కష్టం జరిగేది, ఇప్పుడు కొద్దిగా ఆరాం ఉండదు, మంచిగా ఆరాం ఉంది. మేము మా కజిన్స్తో కలిసి పుష్కర స్నానానికి వచ్చాం. నా పేరు ఉషా, నేను పుష్కర స్నానానికి వచ్చాను మా కజిన్స్తో కలిసి, చాలా ఎంజాయ్ చేస్తున్నాము. పుష్కర ఘాట్ దగ్గర అన్ని ప్రభుత్వ రంగ విభాగాల సహకారంతో భక్తులకు సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు ఎదురు కాలేదని కుటుంబ సమేతంగా వచ్చి పుణ్యస్నానం చేసుకున్న మత్స్య అభివృద్ధి శాఖ అధికారి గీత తెలిపారు. ఈసారి తొలిసారిగా ఏర్పాటైన ఈ తెలంగాణలో పుష్కరాల ఏర్పాట్లకి ఫైర్ సర్వీసెస్తో పాటు పోలీసు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా ఎక్కువ కీలక పాత్ర తీసుకొని అందరినీ కూడా ప్రధాన ఘాట్లలో కూడా స్విమ్మర్స్ని స్పెషల్ ట్రైనింగ్స్ ఇచ్చేసి ఈ విధంగా వాళ్ళని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లని సూపర్వైజ్ చేయడానికి ప్రతి ఘాట్లో అధికారులతో పాటు ప్రధాన కార్యాలయంలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని అధికారులను కూడా అందరు కూడా నియమించబడడం జరిగింది. ఇక్కడ ఉండే ప్రతి స్విమ్మర్స్ కూడా వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 20 స్విమ్మర్స్ ప్రతి ఘాట్లో ఉన్నారు. ఈ విధంగా ఇక్కడ ఇదే కాకుండా ఫిషరీస్ తరఫు నుంచే కాకుండా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా సమన్వయంతో అందరూ పనిచేస్తున్నారు. అదే ఇక్కడ కనిపిస్తూ ఉంది. టీం వర్క్ అనేది చాలా బాగుంది. అందరూ ఆనందంగా ఈ పుష్కరాలను జరుపుకుంటూ ఉన్నారు. ఇటీవల ధర్మపురిలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పుష్కర స్నానం కూడా చేశారు. ఇది ఒక రకంగా చరిత్ర సృష్టించడమే అంటారు ధర్మపురి పండితులు మధువాచారి రామకిషన్. 12 ఏళ్ల క్రితం కేసీఆర్ ధర్మపురికి వచ్చారు. ప్రత్యేక తెలంగాణ వచ్చినప్పుడు పుష్కర స్నానం చేస్తానని ప్రతినబూన్నారని, అది ఇప్పుడు నెరవేరిందని తెలిపారు. ఈ పుష్కరాలకు గుర్తింపుగా ఏదైనా పుస్తకాన్ని రాయాలని స్థానిక ఎమ్మెల్యే కొప్పులీశ్వర్ రామకిషన్ని కోరారు. దాంతో గోదావరి పుష్కర ప్రాశస్త్యము, ధర్మపురి వైశిష్ట్యము అనే పుస్తకాన్ని ప్రొఫెసర్ కల్లోజుల నీలకంఠం సహకారంతో రాశారు. ఇప్పుడు పుష్కరాలకు వచ్చిన భక్తులకు ఈ పుస్తకాలను ఉచితంగా పంచుతున్నట్లు ఆయన తెలిపారు. గోదావరి పుష్కర ప్రాశస్త్యము, ధర్మపురి వైశిష్ట్యము అనే గ్రంథాన్ని ఉచితంగా అందరికీ నేను, నా మిత్రుడు నీలకంఠ శర్మ గారు కలిసి ఈ పుస్తకాన్ని ప్రచురించి ఉచితంగా కూడా అందమందరికీ పంచడం జరిగింది. దీనిలో మహాసంకల్పము, గోదావరి పుష్కరాలు ఏ విధంగా ఉండాలి, ధర్మపురి యొక్క ప్రాశస్త్యాన్ని, మరియు 12 రోజులు మనం ఏమేమి దానాలు చేయాలి, తర్వాత పిండ ప్రదానం ఏ విధంగా చేయాలని తెలియజేయడానికి, ప్రజలకు అన్ని విషయాలు తెలియజేయడానికి ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది.
ధర్మపురి పుష్కర ఘాట్ల దగ్గర పోలీసులు, అగ్నిమాపక దళాలతో పాటు మరెన్నో ప్రభుత్వ విభాగాల సిబ్బంది భక్తుల రక్షణ, ఇతర సదుపాయాలను కల్పించేందుకు ప్రత్యేకంగా చేస్తున్న నిర్విరామ సేవలు ప్రశంసనీయం. మహాపుష్కరాల సందర్భంగా కరీంనగర్ జిల్లా ధర్మపురి ఏదైతే పుష్కర ఘాట్లు ఉన్నాయో ఇక్కడ భక్తులంతా ఇక్కడ స్నానాలు చేస్తూ పునీతులవుతున్నారు. మరొక పక్క ప్రభుత్వ సిబ్బంది మరియు స్వచ్ఛంద సంస్థల ఒక వాలంటీర్ అందరూ కూడా ఇక్కడ భక్తులకు సేవ చేస్తూ వాళ్ళు కూడా తరించిపోతున్నారని చెప్తున్నారు. ఇది ఈ వారం బతుకు చిత్రం. వచ్చే వారం తిరిగి మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.